ముఖ్యమంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारू, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारू, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది